అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు లెగ్ పీసులు ఫ్రై చేస్తున్నామండి కేఎఫ్సి స్టైల్లో. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ లైట్గా మిక్సీకి వేసుకున్నానండి. ఇవన్నిటిని మిక్స్ చేసి ఈ లెగ్ పీసులకు పట్టించుకోవాలి. మనం ఈ లెగ్ పీసులకి 3 ఘాట్లు పెట్టుకున్నానండి. ఘాట్లు పెట్టుకోండి, లోపలికి ఉప్పు అవి వెళ్తాయి, కారం అవి. అన్నిటికీ మిక్స్ చేసేసానండి. అన్నిటికీ మిక్స్ చేసుకొని వీటిని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, బోన్ కనిపించే వరకు ఘాటు పెట్టుకోండి. బోన్ దగ్గర దాకా ఘాటు పెట్టుకుంటే బాగా వెళ్తుంది. ఉప్పు కారం ఏదైతే ఉందో చప్పగా ఉంటే బాగుంటుంది కాబట్టి అందరూ అలా ఘాట్లు పెట్టుకోండి. లోపలికి పెట్టుకోండి ఉప్పు కారం కూడా. ఇప్పుడు చూడండి, లెగ్ పీసులకి అన్నిటికి పట్టించేసాను. వీటిని హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి, వాటికి రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొంచెం మైదా తీసుకున్నాను. మైదా ఏదైతే ఉందో అది తీసుకొని దాంట్లో ఉప్పు, గరం మసాలా పౌడరు, కారం వేసుకున్నానండి. అవన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని బాగా కలిపేటట్టు చేసుకోండి. ఇప్పుడు చూడండి, కోల్డ్ వాటర్ తీసుకోండి. మీరు కోల్డ్ వాటర్లో పక్కన పెట్టుకొని ఈ మైదా పిండి ఏదైతే ఉందో అది బాగా పట్టించాలండి దీనికి, లెగ్ పీస్కి. ఇప్పుడు చూడండి, దాన్ని పట్టిన తర్వాత 1 సెకండు దాంట్లో పెట్టేసుకోండి. దాంట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మైదా పెట్టుకోవాలి. మళ్ళీ మైదా అంతా పట్టించి కడాయి పెట్టుకొని నూనె కాగిన తర్వాత, నూనె ఎక్కువ కాకూడదండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి ఇది, లేకపోతే లోపల చికెన్ ఉడకదు. కాబట్టి మంట తగ్గించుకొని పెట్టుకోండి బాగా. ఇప్పుడు చూడండి, ఇంకో లెగ్ పీస్కి కూడా అలాగే పెట్టాను. కోల్డ్ వాటర్లో 1 నిమిషం అట్లా ముంచి తీసేసి తర్వాత మళ్ళీ పిండి పెట్టాను. ఇప్పుడు చూడండి, ఆయిల్లో వేసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ కాగింది, అందుకని నేను సిమ్లో పెట్టేశానండి. సిమ్లోనే ఇది కొంచెం సేపు ఉడకాలండి. కొద్దిసేపు అట్లాగే ఫ్రై అయితే కానీ అది లోపల చికెన్ ఉడకటం లేదండి. అందుకే బాగా కాల్చుకోండి. బాగా డీప్ ఫ్రై అవ్వాలి కదా, అందుకని దీన్ని నిదానంగానే చేసుకోవాలండి. త్వరగా అయితే అవ్వదు ఇది. అందరూ ఇది తయారు చేసుకొని పెట్టుకోండి. చాలా చాలా బాగా వచ్చింది. చూడండి, ఎర్రగా కాలండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, చాలా చాలా టేస్టీ కేఎఫ్సి చికెన్ రెడీ.